ओम महेश्वरी ओम ऐं ह्रीं ओम निशुम्भ शुम्भ हरण्ये ओम महिमा ओम सर्वशास्त्रमये ओम विद्याये ओम सर्वास्त्र ओम छायाये ओम कामप्रपूर्ण्ये श्रीमन्मन्दगणाक्षरब्दविभवृत्येन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। నమస్కారం. ఈరోజు ఆషాఢ అమావాస్య. ముఖ్యంగా మా ఎగోపల్లి గ్రామంలో గత 6 సంవత్సరాల నుండి ఈ ఆషాఢ అమావాస్య కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్నారు మా ఎగోపల్లి గ్రామ పెద్దలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఆషాఢ అమావాస్య రోజు శ్రీ చౌడేశ్వరి మాత జన్మించిందని మనకు శాస్త్రవచనం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఆషాఢ అమావాస్య రోజు మా ఎగోపల్లి గ్రామంలో అమ్మవారి యొక్క ఉత్సవాల్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఈ ఆషాఢ మాసకి చాలా గొప్ప విశిష్టత ఉంది. ఎందుకంటే ముఖ్యంగా దీక్షాకాలము అంటాం. దీక్షాకాలం అంటే ఆషాఢ మాసంలోనే మొదలవుతుంది. ఏంటది? మనకు చాతుర్మాస దీక్షలు అని చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఆ దీక్షలన్నీ కూడా ఈ ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతాయి. అందుకే ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం అందరం కూడా చాలా బిజీగా ఉంటాం, అన్ని చోట్ల అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం, కానీ ఒక చోట అంటే ఇంట్లో సరిగా మనం ఉండలేం. అలాంటి సందర్భంని పురస్కరించుకొని ఒక ప్రత్యేకమైన మనకి సాంప్రదాయం ద్వారా అందరూ ఇక్కడే ఉండాలి అంటే ఇంటి పట్టునే ఎక్కువగా ఉండేట్టు ఈ ఆషాఢ మాసంలో కొన్ని కార్యక్రమాలు మనకి సాంప్రదాయ రూపంలో మన పెద్దలు మనకు అందించారు. అలాంటి సాంప్రదాయాలే ఈ దీక్షలు. అందుకే మనకి అయ్యప్ప దీక్ష కావచ్చు, మిగతా ఏ దీక్షలైనా కావచ్చు, ఆషాఢ మాసం మొదలుకొని కార్తీకం వరకు ఈ దీక్షా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆషాఢ మాసం స్త్రీలకు ప్రాముఖ్యతమైంది. ఎందుకంటే గోరింటాకు పెట్టుకోవడం, సౌమంగళ్య వ్రతాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆషాఢ మాసంలో నిర్వహిస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకి అంత పవిత్రతను మనకి వేదాలు చెప్పాయి. అందుకే ఈ ఆషాఢ అమావాస్యని అత్యంత వైభవంగా చాలా ఘనంగా అమ్మవారి యొక్క కార్యక్రమాలు మా ఎగోపల్లి గ్రామ ప్రజలు మరియు ఆలయ పెద్దలు చాలా అద్భుతంగా నిర్వహించుకుంటూ వస్తూ ఉంటారు. ముఖ్యంగా విశేషం ఏంటంటే చౌడేశ్వరి మాత ముఖ్యంగా మనకి వీళ్ళు తొగట క్షత్రియులు అంటారు, తొగట క్షత్రియులోనే అంటుంటారు, అంటే తొగట వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే అమ్మవారి ఆలయాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్చర్యకరం ఏంటంటే ఈ గ్రామంలో అంటే ఎగోపల్లి గ్రామంలో తొగట క్షత్రియులు ఎవరూ లేరు. అందరూ రెడ్డి గారు మిగతా కులాలు ఉన్నాయి, కానీ తొగట క్షత్రియులు ఒక కుటుంబం ఉండేది. అది కూడా ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు. అలాంటి ఊరిలో చౌడేశ్వరి అమ్మవారి యొక్క ఉత్సవాల్ని ఇంత ఘనంగా నిర్వహించడం నిజంగా గ్రామ పెద్దలు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఈ ఎగోపల్లి యొక్క గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని 6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తుండడం వల్ల ఆ అమ్మవారి దయో ఏమో కానీ చాలా పాతగా ఉన్న ఆలయం మెల్లమెల్లగా రూపుదిద్దుకుంటూ ఉంది. త్వరలోనే ధ్వజస్తంభం ప్రతిష్ఠ కూడా ఇక్కడ జరగబోతుంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు ఎగోపల్లి గ్రామం పైన, అదేవిధంగా సకల భక్త జనులపైన, ఈ ఊరి పెద్దలందరిపైన అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. ఈ గ్రామము పుట్టినప్పటి నుంచి ఈ దేవాలయం ఉంది. అప్పుడు పూర్వీకులు అందరూ మామూలుగా పండరీ భజన చేసుకునేవారు. కాలక్రమేణా రావడంతో అందరూ ఇక్కడ అనుకున్న కోరికలు ఎక్కువగా గ్రామస్తులకు కానీ ఈ చుట్టుపక్కల గ్రామస్తులకు కానీ నెరవేరడంతో ఈ ఆలయం అభివృద్ధి చేసి బాగా పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో ఆమె పుట్టినరోజు అని చెప్పి ప్రతి సంవత్సరం ఇది 6వ వార్షికోత్సవము జరుపుకుంటూ ఇక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నడుపుతూ భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ గ్రామస్తులంతా కలిసిమెలిసి ఈ చుట్టుపక్కల గ్రామస్తులంతా కలిసి సంతోషంగా జరుపుకునే ఉత్సవము ఈ ఉత్సవం అమ్మవారు.